నమస్తే న్యూస్ 360కి స్వాగతం. నేను సంధ్య. బులెటిన్లో ఒక బ్రేకింగ్ అప్డేట్ని చూస్తున్నాము. ప్రస్తుతం హైడ్రాకు సంబంధించి తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. కూల్చివేతలకు సంబంధించి చాలా మంది కోర్టును ఆశ్రయించడం, దానికి సంబంధించి విచారణలు జరగడం మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలో 99 జీవోపై స్టే విధించాలని కేఏ పాల్ కోరారు. వెంటనే కూల్చివేతలు ఆపాలని కూడా తన వాదనలు వినిపించారు. ఇప్పటికిప్పుడు కూల్చివేతలను ఆపలేమని హైకోర్టు అయితే స్పష్టం చేయడం జరిగింది. అటు అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు నెల ముందు నోటీసులు ఇవ్వాలని అటు పిటిషనర్ కోరారు. ప్రతివాదులైన హైడ్రా ప్రభుత్వానికి నోటీసులు పంపించాలంటూ కూడా చెప్పడం జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 14కు వాయిదా పడింది. ఎందుకంటే గతంలో మొన్న రంగనాథన్ విచారణకు హాజరైన నేపథ్యంలో హైడ్రా పనితనానికి సంబంధించి హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఆదివారం పూట కూడా పనిచేయడం, ఉదయం 7ంటికి వెళ్ళడం ఏంటి అంటూ కూడా నోటీసులు ఇవ్వకుండా ఇలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మీకు ఏంటి చట్టబద్ధత అంటూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కేఏ పాల్ దీనికి సంబంధించి 99 జీవోకి సంబంధించి స్టే విధించాలంటూ కోరడం జరిగింది. అయితే హైడ్రాకు అటు ప్రభుత్వానికి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా అటు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక విచారణ ఈ నెల 14కి అయితే వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులోకి రావడం జరిగింది. శ్రీనివాస్, మరి హైడ్రాకి సంబంధించి ప్రతిసారి కోర్టుల మెట్లు ఎక్కినప్పుడు తర్వాత ఏదో ఒక ఇన్సిడెంట్ అయితే డిస్కషన్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు మరి కేఏ పాల్ కోర్టుకు వెళ్ళడం, దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశించడం, ఓవరాల్ గా డీటెయిల్స్ తెలియజేయండి. సంధ్య, ఇక హైడ్రా కూల్చివేతలపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఇక మరి ఫిర్యాదుదారైతే మనకు తెలిసిందే ప్రజాశాంతికి అధ్యక్షుడు కేఏ పాల్. ఆయన మరి ఈ యొక్క కూల్చివేతల విషయంలో 99 జీవోపై స్టే ఇవ్వాలని కూడా ఆయన కోర్టులో ఆశ్రయించారు. దీంట్లో మొత్తానికి మరి కోర్టు విచారణ జరిపింది. దీంట్లో ఇప్పటికిప్పుడైతే కూల్చివేతలు ఆపలేమని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాలు కూల్చివేతలకు నెల ముందు నోటీసులు ఇవ్వాలని కూడా మరి కేఏ పాల్ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ప్రతివాదులైన హైడ్రా ప్రభుత్వానికి అయితే కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక కౌంటర్ దాఖలు చేయాలని కూడా మరి హైకోర్టు ఆదేశం జారీ చేసింది. ఇక తదుపరి విచారణ కూడా ఈ నెల 14 కూడా వాయిదా వేసింది. సో మొత్తానికి ఒక కోర్టు మాత్రమే హైడ్రాను అడ్డుకుంటుందని చెప్పి కూడా మరి అందరూ భావిస్తున్నారు. ఇదే నేపథ్యంలో మరి చాలా ఇష్యూలలో కూడా మరి జనవాడ ఫామ్ హౌస్ నుంచి మరి కేటీఆర్కు సంబంధించిన స్నేహితుడు మరి హైడ్రా కూల్చివేస్తుందని సమాచారం వైరల్ అయింది. సో జనవాడ నుంచి మొదలుకున్న తర్వాత మరి అతను కూడా ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి కేటీఆర్ స్నేహితుడు కోర్టును ఆశ్రయించారు. ఆ విషయంలో సర్వేలు జరుగుతున్నాయి. సో ఇంకా ఆ కోర్టు దానిపైన పూర్తి క్లారిటీ రాలేదు. అట్ ద సేమ్ టైం దుర్గం చెరువు విషయంలో కూడా కావచ్చు, మనం చూసుకున్నట్టయితే దుర్గం చెరువు నివాసిత ప్రాంతాల్లో మరి బఫర్ జోన్లో ఉన్నాయి, వాటిని కూడా కూల్చివేస్తామని హైడ్రా నోటీసులు ఇవ్వడంతో దాంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన సొంత అన్నయ్య ఉండడం కావచ్చు. సో ఆ కాలనీ వాసులంతా, దుర్గం చెరువుకు సంబంధించిన వాసులంతా కూడా మరి హైకోర్టును ఆశ్రయించడంతో మొత్తానికి అక్కడ ఒక లేక్ వ్యూకి సంబంధించిన కమిటీ ఉంది. ఆ కమిటీ నిర్ధారణ కూడా మరి విచారణకు ఆదేశించాలని చెప్పిన నేపథ్యంలో సో ఇట్లా కోర్టుకు ఆశ్రయించిన నేపథ్యంలో మాత్రమే హైడ్రా నుంచి కొంత వాళ్ళకు ఉపశమనం లభిస్తుంది. ఉపశమనం లభించిన అయితే కోర్టు ఒక విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అంటే కూల్చివేతల్ని నిలుపుదల చేయమని అయితే ఖచ్చితమైన ఆదేశాలు మేము ఇవ్వలేము అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇదైతే ఒక ఇంత హైడ్రా క్యూరిట్ అని అనుకోవచ్చా? ఖచ్చితంగా మరి కోర్టు అట్ ద సేమ్ టైం ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాన్ని హైడ్రాను కూడా హాజరు కావాలని కూడా నోటీసులు ఇవ్వడం కావచ్చు. 14వ తేదీన మరొకసారి కూడా విచారణ చేపడతామని చెప్పిన నేపథ్యంలో మరి సదరు పిటిషనర్ ప్రజాశాంతికి సంబంధించిన మరి కేఏ పాల్ అయితే ఈ విషయంలో మరొకసారి కూడా 14వ తేదీన విచారణ జరిగే క్రమంలో మరి తను చెప్తున్న 58 జీవో సంబంధించిన ఇష్యూలో కావచ్చు. సో మరి మరొకసారి కోర్టు ఇచ్చే తీర్పును బట్టి కూడా మరి హైడ్రాకు ఉపశమనం దొరుకుతుందా, లేకుంటే పిటిషనర్ అయిన కేఏ పాల్కు ఉపశమనం దొరుకుతుందా అనే విషయం మాత్రం తేలాల్సి ఉంటుంది. అయితే అక్రమ కట్టడాలపై మాత్రం స్టే ఇవ్వలేమని మరి హైకోర్టు చెప్పడంతో హైడ్రాకు నిజంగానే మరొకసారి అక్రమ కట్టడాల కూల్చివేతను ఇప్పటికే కొనసాగిస్తుంది. దాంట్లో మరి పిటిషనర్ ఎవరైనా కూడా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మరి ఈ తీర్పు కూడా వర్తిస్తుందని కూడా మనం భావించవచ్చు. సంధ్య, అలాగే నెల రోజుల ముందు నోటీసులు ఇవ్వాలంటూ కూడా కేఏ పాల్ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కూడా అటు ప్రభుత్వానికి ఇటు హైడ్రాకి కౌంటర్ ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరి నెల రోజులు కనుక ముందే నోటీస్ ఇవ్వడము సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే
ఉటావుటిన వెళ్ళడానికి కారణం ఏంటంటే వీళ్ళు జాగ్రత్త పడతారన్న కోణంలోనే హైడ్రా నోటీసులు ఇవ్వట్లేదన్న విషయం క్లియర్ కట్ గా తెలుస్తుంది. బిఫోర్ 102 days ముందు కాబట్టి కోర్టుకు వెళ్ళినా అంత ఇమీడియట్ గా యాక్షన్ ఉండదు అన్నది వీళ్ళ ప్లాన్ అన్నది ఒకటి మనకు వినిపిస్తున్న వాదన. మరి ఈ నేపథ్యంలో బిఫోర్ 1 month అనేది ఎంతవరకు పాసిబిలిటీ ఉండే అవకాశం ఉందనుకోవాలి? ఖచ్చితంగా మరి నిర్మాణాలు కూల్చివేత విషయంలో ముందుగా నోటీసులు ఇవ్వాలి. తర్వాత దాంట్లో ప్రతివాదుల నుంచి కూడా కొంత వాళ్ళ వాదనను కూడా వినాలి. ఇక నివాసితులు ఎవరైనా అక్కడ నివసించే క్రమంలో ఇమీడియట్గా మరి శని ఆదివారాల్లో కూల్చివేయద్దని చెప్పి ఇప్పటికే మరి ఏదైతే అమీర్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటలో ఒక భవంతి కూల్చేసిన సందర్భంలో హైడ్రా కమిషనర్ను కూడా విచారణకు హాజరు కావాలని అట్ ద సేమ్ టైం అమీర్పూర్ మండల ఎంఆర్ఓను కూడా ఆదేశించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టు మరి మీకున్న చట్టబద్ధత ఏంటి, ఆదివారం ఎందుకు పనిచేస్తున్నారు, సో పనిగా రాత్రి వేళలో మీరు ఎందుకు పనిచేస్తున్నారు, మీకు లా తెలియదా, చట్టం తెలియదా అని కూడా ప్రశ్నించిన నేపథ్యంలో ఇక హైడ్రా శని ఆదివారాల్లో కూల్చివేస్తుందని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి కోర్టులో మరి 2 రకాలుగా కూడా దీన్ని మనం చూడవచ్చు. ఒకటి నోటీసులు ఇచ్చి ఒక నెల రోజులు నోటీసులు ఇవ్వాలనే విషయంలో మరి నోటీసులు ఇచ్చి కూల్చివేతలకు పాల్పడిన క్రమంలోనే మరి అక్రమ కట్టడాల్లో నివాసం ఉంటున్న వారికి కొంత రిలాక్సేషన్ ఉంటుంది. కానీ ఎట్ ద సేమ్ టైం నోటీసులు ఇచ్చిన 1-2 daysలో మరి కూల్చివేయడం అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. మరి 2వ తరగతి చదువుతున్న పాప కూడా మరి అక్కడ నివసిస్తున్న క్రమంలో హైడ్రా వెళ్ళి కూల్చివేయడం కావచ్చు, ఆమె పుస్తకాలు కావచ్చు, వాటర్ బాటిల్ కావచ్చు, అవి కావాలని నాకు ఇప్పించమని చెప్పి అడుగుతున్న ఏదైతే ఆ దీనమైన ఆ పాపకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి పెద్దలకు న్యాయం జరుగుతుందని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. సో దీంట్లో మరి హైడ్రా కూడా ఆచితూచి అడిగేయాలని కూడా ఆలోచిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇదే నేపథ్యంలో మూసి కూల్చివేతల విషయంలో కావచ్చు, తర్వాత ఇక బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్న వాళ్ళ విషయంలో కావచ్చు, మరి ఇక ఏదైతే అమీర్పూర్ ఘటన తర్వాత నల్ల చెరువు సమీపంలో మరి హైడ్రా కూల్చివేస్తుందని ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం, వృద్ధ మహిళ ఆత్మహత్య చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కొంత హైడ్రాకి ప్రతిబంధకాలుగా చెప్పుకోవచ్చు. కానీ కోర్టు మాత్రం ఒక క్లారిటీ ఇచ్చింది. అక్రమ కట్టడాలను కూల్చివేయకూడదనే ఆదేశాలు ఏమని చెప్పడం మాత్రం సో హైడ్రా దూకుడుకు సంబంధించి కావచ్చు, హైడ్రా కూల్చివేతల విషయంలో హైకోర్టు అయితే ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగానే భావించవచ్చు. కానీ మరి ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి పేదల నివాసాల గృహాలు కూల్చబోము, తర్వాత నివాసితులు ఉన్న ఏదైతే ఇల్లు ఉన్నాయో వాటిని కూడా కూల్చబోమని చెప్పిన నేపథ్యంలో ఒకంత మరి రిలాక్సేషన్గా కూడా మనం ఫీల్ కావచ్చు. సందేహం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.